ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు యూరియా కోసం రోడ్లెక్కిర్రు. సరే వాళ్ళకు రైతు బంధో, రైతు భరోసానో ఒక 2 సార్లు పోయిన సందర్భం. వీళ్ళు చెప్పిన 15,000కు 12,000కు వచ్చిన సందర్భం. ఇక హైదరాబాద్ నగర ప్రజలు వాళ్ళు హైడ్రా పేరిట వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు. రాష్ట్రానికి అత్యంత ఎక్కువగా ఆదాయ వనరు అయినటువంటి రియల్ ఎస్టేట్ రంగం పతనం. ఇవన్నీ చూస్తున్న తర్వాత సీరియస్లీ మీరు ఇంత మాట ఒకసారి చెప్తున్నట్టుగా ఇదంతా కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎం మండలిలో నడుస్తున్న దానికి ఒక అది. బట్ మేము అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులమని చెప్తున్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు తెలియదా ఇదంతా? ఇది ఖచ్చితంగా ఇది రేపు పార్టీకి నష్టం చేకూరుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ ముఖం పెట్టుకుని జనాలు నోట్లు అడుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తలే. ఇవాళ నేనేమంటున్నానంటే పార్టీ బాగు కోసం ఆలోచించడం ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకే తెలుసు రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నాడు, నేను మాత్రం ఏం చేయగలను, కాబట్టి నా శాఖ వరకు నేను చూసుకోవాలి, ఎంతవరకు వస్తేంతవరకు దండుకోవాలి. ఈ పనిలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నామని అంటే ఇవాళ ఎందుకు ఇప్పుడు ఒక వ్యవస్థ మొత్తం రెడీ అయి ఉన్న తర్వాత ఉదాహరణకన్నా 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కేసీఆర్ గారు 1,20,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప సాధ్యం కాలే. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అంటే ఒక్క మా ఒల్గొండ మండలంలోనే 6 కొత్త సబ్ స్టేషన్లు వచ్చినాయి. అంటే 24 గంటలు ఇవ్వాలంటే దానికి సాంకేతికంగా ఎన్నో మరి సబ్ స్టేషన్లు అవసరం ఉంటాయి, ఇవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప అది ఇవ్వరాదు. అంటే అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు కరెంట్ ఇవ్వగలుగుతున్నావు. అదే ఎరువులకు సంబంధించి కూడా ఒక సిస్టమ్ అంతా రెడీ అయింది కదా. నీకు గోదాములు ఉన్నాయి, గోదాము నిల్వలు ఉన్నాయి, ఇంత ముందుకు తీసుకొచ్చిన అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కదా. మరి ఇక్కడ నా రైతులకు ఇబ్బంది కావద్దు ఎరువులకు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఆ అధికారులకు తెలుసు కదా. ముందస్తుగా ఎరువులు తీసుకొచ్చుకొని జాగ్రత్త పరిచి ఆ రైతులకు సకాలంలో ఇవ్వాలని ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు అని నేనేమంటున్నాను అంటే వీళ్ళ ఎజెండా అంతా కూడా కార్పొరేట్లకు అనుకూలమైన ఎజెండాతో వచ్చారు, రైతులకు అనుకూలమైన ఎజెండా కాదు. ఇప్పుడు ఏదో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఒకటి, రెండోది బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున పోరాడుతున్నది కాబట్టి అనివార్యంగా రైతు బంధు ఇవ్వాల్సి వస్తున్నది, అనివార్యంగా కరెంట్ ఇవ్వాల్సి వస్తున్నది, అనివార్యంగా వాళ్ళు మనకు మార్కెట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఒకటొకటి కేసీఆర్ గారు ఎన్నికల ముందే చాలా స్పష్టంగా చెప్పిండు రైతు బంధుకు రామ్ అవుతుంది. ఎందుకు అంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ పెట్టిన షరతులలో చాలా స్పష్టంగా వ్యవసాయ రంగం నుంచి ప్రతి ఏటా 2-3% మంది రైతుల్ని తరిమేయాలని చెప్పి రాసి ఉన్నది. అంటే మనం ఏమంటున్నామంటే ఇవాళ కార్పొరేట్లో ఏమనుకుంటారు, వ్యవసాయ రంగం నుంచి రైతులను తరిమేయాలని. వ్యవసాయం లాభసాటిగా ఉన్నంత కాలం రైతులు వ్యవసాయంలోనే ఉంటారు. వ్యవసాయాన్ని నష్టంలోకి నెట్టేస్తే అప్పుడు వ్యవసాయం నష్టదాయకంగా ఉన్నప్పుడు భూములు పడాగు పెట్టి బతుకుదేరు కోసం పట్నం వస్తారు. పట్నం వచ్చిన రైతు ఊకుంటాడా? మళ్ళా వాళ్ళ కంపెనీలలో 10,000కో 12,000కో కొలువు చేస్తాడు. చీప్ లేబర్గా వాళ్ళు మారుతారు. ఇలా కంపెనీలకు చీప్ లేబర్గా రైతులు రావాలి. మళ్ళీ ఆహార ఉత్పత్తుల కోసం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి వీళ్ళు. ఆ పరిస్థితులకి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఈ రైతుల్ని మాత్రం ఖచ్చితంగా చెడ్డ రోజులే. రైతుల్ని పాపం ఆశ పెట్టి 12,000 ఇస్తున్నాడు కదా కేసీఆర్ గారు, నేను 15,000 ఇస్తున్నాను కానీ రైతులు కొంత ఆశపడుతుంది అని మనం ఏం తప్పు పట్టడానికి లేదు. సరే ఆయన అయితే చేసిండు బాగానే చేసిండు కానీ ఇంకెక్కువ ఇస్తుంటుండు కదా, రైతు కూలీలో కూడా ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇస్తుంటుండు కదా అని ఆశపడిపోయిండు. కానీ ఏమంటున్నామంటే రైతులకు నష్టం జరిగితే ఏమంటున్నా ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకున్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రమే రైతుల ఆత్మహత్యల నుంచి వచ్చింది. రైతుల ఆత్మహత్యల నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్ వచ్చింది. దాని నుంచే తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. తెలంగాణ రాష్ట్రం రైతులు బాగు చేసుకున్నాం. కానీ రైతుకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకోదు, కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో చూసుకుంటూ ఊకోడు. కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాల మెడలు వంచైనా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల హక్కులు కాపాడుతారు. ఎప్పుడు లేనిది 10 ఏళ్ల పాటు లా అండ్ ఆర్డర్ చాలా స్తబ్దుగా సాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం, బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి ఇక్కడ సీఎం అనుచరులు లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు ఎవరో అని చెప్పేసి విపరీతమైనటువంటి కబ్జా అని చెప్పేసి హైడ్రా పేరిట పేద ప్రజల మీద ఊలగొట్టడం, వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములది పెద్ద పెద్ద విల్లాస్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్లను కాపాడుకోవడం, అసలు హైడ్రా పేర్లనే ఒక పెద్ద మాఫియాకు తెరలేసిరని చెప్పేసి అది చేయడం. ఆ తర్వాత కొంతమంది మంత్రులు లేకపోతే వాళ్ళ ధనదాహం సెక్రటేరియట్లో ఫైల్ ముందుకు రావాలంటే 15%, 20% కమిషన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఏంటి పరిస్థితి? మీకు ఒక కొన్ని రోజుల కింద ప్రభుత్వం గుర్తొస్తుందా లేకపోతే ఇప్పుడున్నట్టే బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంతన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు ఏదో చేయాలని వచ్చేటువంటి వాళ్ళు కారు. మాకు అధికారం వచ్చింది. మరి ప్రజలు వాళ్ళకి ఏం చేయాలని తెలిసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? నేనేమంటున్నానంటే 10 సంవత్సరాల పీరియడ్ చిన్న పీరియడ్ కాదన్న. అవును. 2014 నుంచి 24 మధ్య కాలంలో నిలకడగా ఒక అభివృద్ధి జరిగింది. ప్రజల జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. వచ్చిన ఈ మార్పుల నుంచి ఉదాహరణకి 10 ఏళ్ల పిల్లగాడికి 2014లో 10 ఏళ్ళు ఉన్నాడు, 2024 వచ్చేసరికి ఎంత ఉంటానా? 20 సంవత్సరాలు. ఆయనకు 2014 పూర్వం ఉన్న పరిస్థితికి ఏం తెలుస్తాను? కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి ఏం అర్థమవుతుంది ఆయనకు తెలియకుండానే ఆయన కన్నం కూడా జరుగుతున్న ఆయన అనుభవంలో వస్తున్నటువంటి మార్పుని ఆయన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం చేస్తూ వస్తున్న మార్పు చూడడు. లేదు వచ్చే ప్రభుత్వం వల్ల ఇంకా చెడు జరుగుతుందని కూడా ఆయన అనుకోడు. దీనివల్లనే కదా జస్ట్ 1.8% చిన్న తేడాతో వాళ్ళు గెలిచారు కదా. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు గెలిచారు. అంటే ఇప్పుడు నిజంగా కూడా సమాధానం చెప్పాల్సింది ఇవాళ మేధావులు అంటే చెప్పాలి. పొద్దున్న లేస్తే వాళ్ళు మాట్లాడేది కుటుంబ పాలన అని మాట్లాడేది. అరే నేను ఒక మాట అంటున్నా, ఇవాళ కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ వీళ్ళంతా అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిరన్న వాళ్ళు ఉద్యమంలో వారసులుగా వచ్చిన వాళ్ళు. మా తండ్రి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారు, మా మీద కూడా ఉంది బాధ్యత అని చెప్పేసి ఉద్యమానికి వారసత్వం వహిస్తూ వాళ్ళు ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నిక కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే లేరు, మినిస్టర్ లేరు, అధికారంలో ఉన్నారు. కానీ వీళ్ళు కుటుంబ పాలన అని మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంతా ఏం చేస్తుందన్న? వాళ్ళు సర్పంచ్ ఎవరైనా గెలిచిరా? తిరుపతి రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరు కదా చాలా మంది వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇవాళ ఏం చేస్తున్నారు అన్న? వాళ్ళు ఒక షాడో ముఖ్యమంత్రులుగా వాళ్ళు పనిచేస్తున్నారు కదా. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మొత్తం కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదన్న? ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. సెటిల్మెంట్ ఏం చేస్తున్నారు ఓపెన్గా అందరూ తెలుసు అన్న. ఓపెన్గా బిల్డర్ల దగ్గర ఏం జరుగుతున్నది, రియల్టర్ల దగ్గర ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా తెలుసు కదా. బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది అన్న. మీరు ఎస్ఎఫ్టీకి ఈ రేట్ ఇస్తేనే మీకు అనుమతులు ఇస్తామని చెప్పేసి రేట్ వసూలు చేస్తున్నారు కదా. మరి మనం అంటున్నది కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా బహిరంగంగా. మనం అంటున్నది కాదు అది. ఇప్పుడు మరి మేధావులు అంటూ చెప్పాలి కదా. తిరుపతి రెడ్డి ఏ హోదాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నాడు, దీన్ని మీరు కుటుంబ పాలన అంటారా అనరా? చెప్పాలి కదా. మరి కోదండరామ్ సార్ సమాధానం చెప్పాలి, ఆకునూరు మురళి సమాధానం చెప్పాలి.